హాయ్ అండి. ముస్లిమ్స్ మ్యారేజెస్లో బిర్యానీతో పాటు వడ్డించే కట్టా, కలియా లేదా దాల్చా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మరి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్. మరి ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా కుక్కర్లో పచ్చెనపప్పుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లార్చిలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ సొరకాయ అలాగే వంకాయలు మెయిన్ ఇంగ్రీడియంట్. దీనివల్లనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్లో సొరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. నాకైతే ఇక్కడ సొరకాయ ముక్కలు మగ్గడానికి 20 నిమిషాల వరకు పట్టింది. ఇలా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పప్పులో తగినంత చింతపండు రసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసి దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ దాల్చా మనకి పల్చగా కాకుండా థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా కొన్ని నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుంటే దాల్చా అయితే రెడీ. ఇది బగారా రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.